పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు స్వాధీనం, డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఈవీఎం ప్యాడ్ల ధ్వంసం విషయంలో ఇప్పటికే ఈసీ తీవ్రంగా పరిగణించి అతనిని ఇమీడియట్లీగా అరెస్ట్ చేయమని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా పోలీసులు అటు ఏపీ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా విడిపోయి మొత్తంగా రాష్ట్రాన్ని ఏపీ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టిన పరిస్థితి. అయితే మొత్తంగా ఈ ఏపీలో ఎక్కడైనా సరే పట్టుకునే అవకాశం ఉందని చెప్పి మొత్తంగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఇటు సంగారెడ్డి జిల్లాలో మీదుగా ఇటు ముంబై హైవే మీదుగా గోవా వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు కూడా పరారు అవడానికి పక్కా ప్లాన్ వేసుకున్నట్లు కూడా మనకి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఇచ్చిన సమాచారం కూడా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే సంగారెడ్డి పరిధి రుద్రారం పరిధిలోకి రాగానే ఇక్కడ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటు ఏపీ పోలీసులు ఇటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల ఇద్దరు సంయుక్త దాడులలో చేయబోయే నేపథ్యంలో ముందుగానే ఈ తెలుసుకున్నటువంటి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ముందుగానే సమాచారం రావడంతో అక్కడి నుంచి కారు దిగి వేరే కారులో పరారైనట్టు తెలుస్తుంది. వెంటనే ఈ స్థానిక పోలీసులు అదేవిధంగా ఏపీ పోలీసుల సహకారంతో సంయుక్త దాడుల విషయంలో మొత్తంగా ఇద్దరూ కలిసి దాడి చేయగా అక్కడ కారు అదేవిధంగా అతని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నట్లు పోలీసులు అయితే ఇప్పుడు ఎస్పీ రూపేష్ ధృవీకరించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెండు బృందాలు కూడా మంచి పక్కా ప్లాన్తోనే ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా ప్లాన్ చేసి వాహనాలను వెంటాడి పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తంగా ఈ రుద్రారం వద్ద పిన్నెల్లి అనుచరులు అదుపులో తీసుకుని సిసిఎస్ పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి సిసిఎస్ పోలీస్ స్టేషన్ వద్దకు ఈ వాహనాలు తీసుకొచ్చారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ వైపుగా మొత్తంగా ఈ వాహనాలను అయితే తరలించిన పరిస్థితి. మొత్తంగా ఒక ఫార్చునర్, బొలెరో, ఇన్నోవా ఏపీ టీఆర్ నంబర్తో కలిగి ఉన్నాయి. అయితే ఈ మొత్తంగా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లేందుకు పక్కా ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పిల్లెండలను రామకృష్ణారెడ్డిని సాయంత్రంలోగా పట్టుకోవాలనే పరిస్థితుల్లో అదుపులో తీసుకోవాలనే పరిస్థితుల్లో ఇప్పటికే పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక్కడ నుంచి మొత్తంగా పారిపోయే ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ తలదాచుకునే పరిస్థితి అయితే ముందుగానే పక్కా ప్లాన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నదే అనే సమాచారం అయితే పూర్తిగా తెలియట్లేదు. ఇక్కడ సంగారెడ్డి పోలీసులు అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో మొత్తం పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. సంగారెడ్డి రూరల్ అలాగే టౌన్ మొత్తంగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సంగారెడ్డి జిల్లాలో అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యాప్తంగా ఎక్కడైనా ఉన్నాడా అనే విషయాన్ని కూడా మొత్తం పోలీస్ బృందాలు అయితే మాత్రం అలర్ట్ అయ్యి జల్లెడ పెడుతున్న పరిస్థితి. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా, రుద్రారం.